మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్నటితో జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ ముగిసింది. 4 రోజుల పాటు విచారించిన నార్సింగ్ పోలీసులు ఆయన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. వచ్చే నెల 3 వరకు అతడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. నాలుగు రోజుల కస్టడీలో పోలీసులు జానీ మాస్టర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. బాధితురాలి స్టేట్మెంట్ ను ముందుంచి ఆమె చేసిన ఆరోపణల గురించి ఆరా తీశారు. యువతితో ఉన్న రిలేషన్ ఏంటి, ఆమెతో పరిచయం ఎలా ఏర్పడింది అని నిలదీశారు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా జానీ మాస్టర్ మాత్రం ఆ యువతి చెప్పేవని అబద్ధాలని కొట్టిపాడేశారు. అంతేకాదు ఆ యువతి వెనుక ఉండి ఎవరో తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించినట్లు సమాచారం. మరోవైపు జానీ మాస్టర్ భార్య సుమలత మరోసారి ఫిలిం ఛాంబర్ కు వెళ్లారు. వారం రోజుల క్రితం ఆమె ఈ కేసులోని బాధితురాలిపై ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఫిలిం ఛాంబర్ స్పందించలేదని ఆమె తెలిపారు. బాధితురాలే తన భర్తను వేధించి పెళ్లి చేసుకోవాలంటూ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆమె అన్నారు. తన భర్తతో పాటు తను కూడా 5 ఏళ్ల పాటు బాధితురాలి వలన వేధింపులకు గురయ్యానని చెప్పారామె. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, జానీ మాస్టర్ కస్టడీ 4 రోజుల పాటు జరిపి నిన్న కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆయనను విచారించారు ఈ కేసుకు సంబంధించి. ఎందుకంటే బాధితురాలు తనపై అత్యాచారం చేశాడు, మైనర్ ఉన్న సమయం నుంచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటికి చెప్తే బెదిరింపులకు దిగి తనకు సినిమా ఛాన్సులు రాకుండా చేస్తాడన్నాడని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదులకు సంబంధించి 4 రోజుల పాటు జానీ మాస్టర్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే ఉంచి విచారించడం జరిగింది. ఆయనకు సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆయనకు సంబంధించి ఎందుకంటే బాధితురాలు ఇచ్చిన ఆధారాలన్నిటిపైన ఆయన ముందుంచి విచారించడం జరిగింది. ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడ షూటింగ్ పాల్పడ్డారు, అక్కడ ఎవరితో కలిసి వెళ్ళారు, వాటికి సంబంధించి ఆ బాధితురాలపై లైంగిక దాడి ఏ సమయంలో చేశారో, ఆమె 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా తనపై అత్యాచార యత్నం చేస్తున్నారు, అత్యాచారం చేశాడు అని చెప్పేసి ఆరోపించింది. కాబట్టి వాటన్నిటికి సంబంధించిన ఆధారాలను కలెక్ట్ చేయడానికి జానీ మాస్టర్ని 4 రోజుల పాటు నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే ఉంచి ఆయనను విచారించారు. నిన్న 4 రోజుల కస్టడీ ముగియడంతోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టులో హాజరుపరిచారు. గతంలోనే అక్టోబర్ 3 వరకు రిమాండ్ ఉంది కాబట్టి మళ్ళీ ఆయనని చెంచల్గూడ జైలుకి తరలించాలని చెప్పేసి న్యాయమూర్తి ఆదేశించడంతో ఆయన చెంచల్గూడ జైలుకి తరలించారు. ఆయన ఇచ్చిన సమాచారాన్ని అంతా కూడా కోర్టుకి కన్ఫెషన్ కాపీ రూపంలో అందజేయనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి జానీ మాస్టర్ భార్య కూడా ఫిలిం ఛాంబర్ కామర్స్లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 19వ తారీఖున ఆమె ఫిర్యాదులో బాధితురాలే తన భర్తను వేధింపులకు గురి చేసింది, పెళ్లి చేసుకోవాలని ట్రాప్ చేసింది, తమ ఇంటికి కూడా రాకుండా జానీ మాస్టర్ని కట్టడి చేసింది, 5 సంవత్సరాల నుంచి వేధింపులకు గురి చేసింది మమ్మల్ని అని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లి కూడా తనని ఇబ్బంది పెడుతుంది, తనకు సంబంధించి వేరే పెళ్లి చేయాలని చూస్తుంది, జానీ మాస్టర్తోనే నేను ఉంటాను, నాకు తల్లిదండ్రులు వద్దు అని చెప్పేసి ఆ ఫిర్యాదులో జానీ మాస్టర్ భార్య పేర్కొనడం జరిగింది. తాను ఇచ్చిన ఫిర్యాదు పైన ఫిలిం ఛాంబర్ కామర్స్ ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాను కూడా కొరియోగ్రాఫర్గా పనిచేశాను, తాను ఆ సినిమా ఇండస్ట్రీకి చెందిన మహిళనే, నా కంప్లైంట్ని ఎందుకు తీసుకోలేదని చెప్పేసి కూడా ఆమె నిన్న క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో అనేక విషయాలు ఆమె ప్రస్తావించడం జరిగింది. బాధితురాలు జానీ మాస్టర్ నుంచి డబ్బులు, బంగారం ఇలాంటివి అన్నీ కూడా తీసుకొని తర్వాత ఇప్పుడు కేసు పెట్టింది. కాబట్టి నాకు కూడా న్యాయం చేయాలి, ఒక ఆర్టిస్ట్గా నాకు ఫిలిం ఛాంబర్ ఆదుకోవాలి అని చెప్పేసి ఆమె ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు పైన ఫిలిం ఛాంబర్ వారం రోజులైతేనా స్పందించట్లేదు అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాబట్టి ఇప్పుడు జానీ మాస్టర్ ఇచ్చిన స్టేట్మెంటు, ఆయన చెప్పిన విషయాలన్నిటిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కేసుకు సంబంధించి. ఎందుకంటే పోక్సో కేసు కూడా ఆయనపై నమోదు చేశారు. కాబట్టి మైనర్ సమయంలో ఎక్కడ అత్యాచారం చేశాడు, ముంబైకి తీసుకెళ్లాడు, ముంబైలో షూటింగ్ సమయంలో ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా బాధితురాలు ఉంది. కాబట్టి ఆమెకు సంబంధించి కొన్ని లాడ్జీలకు సంబంధించిన అడ్రస్లు, లొకేషన్స్తో పాటు కొన్ని స్పాట్లు కూడా ఆమె తెలియజేసింది. వీటన్నిటికీ సంబంధించి జానీ మాస్టర్ని 4 రోజుల పాటు
ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉంచి ఆయనని విచారించడం జరిగింది. ఇంకా మళ్ళీ అవసరమైతే మరో 2 రోజుల పాటు జానీ మాస్టర్ని కస్టడీకి తీసుకుంటామని చెప్పారు పోలీసులు. కానీ నిన్న ఎలాంటి కస్టడీ పిటిషన్ అయితే కోర్టులో వేయలేదు. ఆయన ఇచ్చిన సమాచారాన్ని బట్టే ముందు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. అయితే ఈ కేసులో జానీ మాస్టర్ భార్య పైన కూడా బాధితురాలు ఆరోపణలు చేసింది కాబట్టి జానీ మాస్టర్ భార్యను కూడా ఈ కేసుకు సంబంధించి విచారిస్తారా లేదంటే ఆమెకి నోటీసులు ఇస్తారా అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది. ఇంకా ఈ కేసులో జానీ మాస్టర్కి సంబంధించి సినిమా ఇండస్ట్రీ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తుంది మాకు అని చెప్పేసి జానీ మాస్టర్ భార్య బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. తనకు సంబంధించి ఎందుకంటే దీని వెనకాల ఎవరో ఉండి కుట్ర చేసి జానీ మాస్టర్పై కేసు పెట్టారు. కానీ ఒక పెద్ద టాప్ డైరెక్టర్ టాప్ హీరో అనే పేర్లు చెప్తున్నారు. అవి కాదు, అసలు అది వాస్తవమే కాదు, అది సోషల్ మీడియా సృష్టి అని చెప్పేసి జానీ మాస్టర్ భార్య చెప్తుంది. కానీ సినిమా ఇండస్ట్రీలోనే కొందరు ఈ బాధితురాలు వెనుక ఉండి కేసు పెట్టించారు. ఎందుకంటే సంవత్సరంన్నర నుంచి కూడా బాధితురాలు మాతో పాటు కలిసి ఉండట్లేదు, ఆమె వెళ్ళిపోయింది, ఆమె వేరే షూటింగ్స్ చేసుకుంటుంది అని చెప్పేసి చెప్తుంది. సడన్గా వచ్చి కేసు నమోదు చేయడం, ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇది కేసుని కోర్టులోనే న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది. అయితే జానీ మాస్టర్ ఎక్కడ కూడా తప్పు ఒప్పుకోలేదు, కస్టడీ విచారణలో తప్పు ఒప్పుకున్నాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. కానీ అలాంటి తప్పు ఏది ఒప్పుకోలేడు, ఆయన తప్పు చేయలేదు అని చెప్పేసి ఒకవైపు చెప్తుంది. కానీ ఫిలిం ఛాంబర్లో ఆమె జానీ మాస్టర్ని బాధితురాలు ట్రాప్ చేసింది, పెళ్లి చేసుకోవాలని వేధించింది, తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేసింది అని చెప్పేసి జానీ మాస్టర్ భార్య ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి దీనిపైన కూడా పోలీసులు పూర్తిగా విచారణ జరుపుతున్నారు. జానీ మాస్టర్ భార్య ఇచ్చిన ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసింది కాబట్టి ఆ అంశాలపైన కూడా పోలీసులు పూర్తిగా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆ స్టేట్మెంట్, బాధితురాలి స్టేట్మెంట్ ఇప్పటికే 2 సార్లు నమోదు చేశారు. ఆమెకు సంబంధించిన కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి దర్యాప్తులో కేసుకు సంబంధించిన కావాల్సిన ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.